శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమః మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నా వీడియోలు చూస్తున్నారా? చాలామంది ఫోన్ చేస్తున్నారు, నన్ను సంప్రదిస్తున్నారు. చాలా సంతోషం. నా వల్ల ఏ 10 మందికి సహాయపడ్డా, వారి కష్టాలు తొలగిన నాకు అదే ఆనందం అండి. ఏదో కావాలని డబ్బులు సంపాదించాలని నా ఉద్దేశం కాదు. ఆ సర్వేశ్వరుడు నాకు అన్ని రకాలుగా అందజేశాడు. ఈరోజు కార్యక్రమంలో జాబ్స్, విదేశాలకు వెళ్ళడానికి, బిజినెస్ నడవకపోవడానికి, రాజకీయంగా ఎదగకపోవడానికి వాటికి కారణాలు ఏమిటి? మనం చదువుకుంటాం, ఎంతో కష్టపడి చదువుకుంటాం. మనం చదువు పూర్తయిన తర్వాత విదేశాలకు వెళ్ళాలని, ఎంఎస్ చేయాలని కానీ, అక్కడ ఉద్యోగం చేయాలని కానీ నానా ప్రయత్నాలు చేస్తారు. ఒక్కొక్కరికి 5-6 సంవత్సరాలు కూడా పడుతుంది. గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుతూ ఉంటారు, అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అది సక్సెస్ కాదు. అన్ని వసతులుండి కూడా స్టాంపు పడక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది. మరి దానికి కారణం ఏమిటి? మరి ఎందుకు కొంతమందికి ఈజీగా ఇలా పడి వెళ్ళిపోతున్నారు? మరి వారి అదృష్టం అనుకుందామా, లేక వారి జాతకం అనుకుందామా, లేదా వారి గోచారం అనుకుందామా? దాన్ని పరిశీలిస్తే మీరు గోచార రీత్యా కొంత లాభాన్ని ఉండవచ్చు, కానీ విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా 100% చెప్తున్నాను, జాతకంలో కనుక విదేశాలకు వెళ్ళే యోగం ఉంటేనే మీరు వెళ్తారు, లేకుంటే వెళ్ళలేరు. చాలామందిని చూశాను. అది సరిగా ఉందా లేదా ఒకసారి గమనించుకోవాలి. ముఖ్యమైన విషయం, జీవిత విషయం ఇది. ఎందుకనంటే మీ కలలన్నీ కూడా అక్కడికి ఉన్నాయి, మీ కుటుంబం కూడా దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీ ప్రయత్నాలు వేలు లంచాలు ఇచ్చి పాస్పోర్ట్ల గురించి, వీసాల గురించి ప్రయత్నం చేస్తారు, కాలేజీల గురించి చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళినా కానీ ఉండలేక తిరిగి వచ్చిన వాళ్ళు చాలామందిని చూశాను నేను. అది ఏ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుందో చెబితే ఆ అనుకూల సమయంలో మీరు ప్రయత్నాలు చేస్తే త్వరగా అయిపోతుంది. అందులో అనుమానపడవలసిన అవసరం ఉంది. ఎలా ఉంటుంది? నాకు తెలుసుండి అష్టమ శని కానీ, శని కానీ, జన్మశని కానీ నడిస్తే విదేశాలకు వెళ్తారు. ఎందుకంటే శని యొక్క లక్షణం ఏమిటి? తను ఉన్న స్థలంలో ఉండనీయకుండా వేరే స్థలానికి, తల్లిదండ్రులకు, కుటుంబానికి దూరంగా ఉంచే అలవాటు. దాన్ని మనం అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, ఎవరి జాతకంలోనైనా కానీ 9వ ఇల్లు విదేశాలకు వెళ్ళేటందుకు అనుకూలమైనది అది. అంటే లగ్నం నుంచి 9వ ఇల్లు. అక్కడ కనుక రాహు కానీ, కేతువు కానీ, 2 గ్రహాలు, లేదా చంద్రుడు కానీ, లేదా శని కానీ ఉండేది ఉంటే విదేశాలకు వెళ్ళే యోగం ఉంటుంది. వారి దశ నడిచినప్పుడు, వారి అంతర్దశ నడిచినప్పుడు ఖచ్చితంగా నడుస్తుంది. ఒకటి గోచారిత్యం నడుస్తుంది, రెండవది వారి దశ అంతర్దశను బట్టి నడుస్తూ ఉంటుంది. మరి గురుగారు, మరి నాకు ఆ దశ నడుస్తుంది, నేను వెళ్ళలేకపోతున్నాను, ఏమిటి కారణం ఏమిటి? దీని వివరాలన్నీ కావాలని చాలామంది అడిగారు. మీరు అక్కడ వెళ్ళలేకపోవడానికి కారణం అంటూ ఆ లోపాన్ని తెలుసుకొని ఆ లోపాన్ని కనుక సరిచేసుకునేది ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు. నేను 100% చెప్తున్నాను. మీరు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని ఆగిన వాళ్ళు ఉండేది ఉంటే నాకు ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకాన్ని పంపించండి. 45 రోజుల్లో మీరు విదేశాల్లో ఉండేట్టు చేయకపోతే నేను దేనికంటే దానికి రెడీ. ఇంత ఖచ్చితంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే చాలా పరిశోధించిన తర్వాతనే చెప్తున్నాను. 100కు 100% విదేశాలకు వెళ్తారు. ఇక జాబ్ విషయానికి వస్తే, జాబులు, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కావాలని వెంపర్లాడుతూ నోటిఫికేషన్ లేకున్నా అదే జీవితం అనుకొని యూనివర్సిటీలలో చదువుకుంటూ, ఇంట్లో చదువుకుంటూ ఎంతో కష్టపడుతున్నారు. వాటి గురించి వెంపర్లాడుతున్నారు. వారికి ముందు ప్రభుత్వ ఉద్యోగం బాకీ ఉందా లేదా అన్న అంశాన్ని తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? జాతకం ద్వారానే తెలుస్తుంది. గురుబలం ఉండగానే, శుక్రుడు బలం ఉండగానే, శని బలం ఉండగానే ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ఎవరెవరి జాతకాలలోనైనా వారికి దశమాధిపతి కనుక రవి కానీ, శని కానీ, కుజుడు కానీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు అవుతాయి. లేదా రవి ఉచ్చస్థానాన్ని పొంది ఉంటే ఖచ్చితంగా అవుతుంది. లేదా శని ఉచ్చస్థానాన్ని పొంది ఉంటే ప్రభుత్వ ఉద్యోగం బాకీ ఉంటుంది. లేదా కుజుడు కనుక ఉచ్చస్థానాన్ని పొంది ఉంటే ప్రభుత్వ ఉద్యోగం బాకీ ఉంటుంది. లేదా రవి తన మిత్రక్షేత్రాలైన ఏదైనా క్షేత్రంలో ఉండి అది దశమం అయ్యేది ఉంటే అవుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి పరిగణలోకి తీసుకొని. అంటే నేను ప్రభుత్వ ఉద్యోగం రాదు అనే జాతకం ద్వారా నిర్ధారించదలుచుకోలేదు. కానీ ఇలాంటి వాళ్లకు ఎందుకు వస్తలేదో తెలుసుకుంటే ఆ లోపం కనుక సరి చేసుకున్నదంటే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, మంచి పొజిషన్లో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం అనే కాదు, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు చేయాలన్నా కానీ ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? దానికి ఏదైనా చేసుకుంటే సరిపోతుంది. సంవత్సరాలు వృధాగా కూర్చొని
బాగా తిరగడం కంటే ఏదో దైవారాధన చేసుకొని దానికి సంబంధించిన గ్రహారాధన చేసుకొని ఒక మంత్రాన్ని కనుక మేము ఇస్తే దాన్ని ఆచరించి, లేదా ఏదైనా ఒక యంత్రాన్ని కనుక ఇస్తే దాన్ని ఆచరించుకుంటే జీవితం బాగుపడుతుంది కదా. ఇదంతా వేస్ట్, ట్రాష్, దీనివల్ల అవుతుందా కాలేదా కాదు. ఒక సంకల్పాన్ని నెరవేర్చుకోవాలంటే భగవత్తు తోడు ఉండాలి. భగవంతుని తోడు ఉంటే నీ సంకల్పం నెరవేరుతుంది. సంకల్పానికి బలాన్ని ఇచ్చేవాడు ఎవడయ్యా అంటే ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే జ్యోతిష్యం. ఆ జ్యోతిష్యం ద్వారానే మనం బాగుపడతాం. ఎంతోమందికి జాబ్స్ లేక వెంపర్లాడుతున్న వారికి నన్ను సంప్రదించినప్పుడు నేను తగిన సూచనలు ఇచ్చాను. వారికి అనుకున్నంత అనువుగా ఒక 3 నెలల్లో 4 నెలల్లో నేను చెప్పిన దాని ప్రకారంగా చేస్తే వారికి మంచి వెసులుబాట్లు అయిన జాబ్స్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇకపోతే బిజినెస్ లక్షలు పెట్టుబడి పెట్టి లేదా చిన్న పెట్టుబడులు పెట్టి చతికిల పడిపోయి వెనక్కి వచ్చి నానా అప్పులైపోయి చాలా రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. అనుకున్నంత రాలేదని దుఃఖపడుతూ ఉంటారు. కనీసం ఆ పెట్టుబడికి వడ్డీ కూడా రాలేదని బాధపడుతూ ఉంటారు. ముందు మీరు చేసే బిజినెస్ మీకు సరిపోతుందా లేదా, మనం ఏ బిజినెస్ చేస్తే బాగా ఉంటుంది, ఈ బిజినెస్ అనుకూలమా కాదా. మార్కెట్లో అన్నీ ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ కొన్ని దుకాణాలే నడుస్తుంటాయి. దానికి కారణం ఏమిటి? వారి నిజాయితీ, వాడి పెట్టుబడి, వాడి అట్రాక్షన్ కాదు. వాడి దుకాణం పేరు ఆ వ్యక్తి యొక్క జాతక రీత్యా జరుగుతుంది. నేను చాలామందిని చూశాను, చదువు ఉండదు, ఏది ఉండదు, వారికి మాత్రం బ్రహ్మాండంగా బిజినెస్ నడుస్తుంది. MBA చేసిన వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటారు, అది నడవదు. దానికి కారణం నేను విశ్లేషిస్తే నేను నా పరిశోధనలో తేలింది ఏమిటంటే, జాతక రీత్యా కనుక దాని వ్యాపారానికి సంబంధించిన వృత్తిని ఏది ఎంచుకోవాలో కానీ ముందే తెలుసుకొని కనుక ముందుకు వెళ్ళేది ఉంటే ఖచ్చితంగా లాభం చేకూరుతారు. చాలామందికి ఆ విషయాన్ని తెలియజేశాను, వారందరూ హ్యాపీగా ఉన్నారు. కొన్ని సందర్భాలలో కొన్ని వృత్తులు కొంతమందికి పనిచేయవు. అంటే కర్కాటక రాశి వారు ఉన్నారనుకోండి, వారి మనీ ల్యాండింగ్ విషయాలు కనుక చేస్తే వారికి పనిచేయదు. అదే చంద్రుడు కనుక నీచస్థానం పొందాడనుకోండి, వారు డబ్బులు ఇస్తే తిరిగి రావు. కొన్ని రాశులకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ కాదు. అదే బుధుడు కనుక దశమాధిపతి అయినప్పుడు ఆయన బ్యాంకు రంగంలో కానీ, CA కానీ, ఇంకా అద్భుతంగా చార్టెడ్ అకౌంట్ కానీ బ్రహ్మాండంగా రాణిస్తారు. అదే శుక్రుడు కనుక దశమాధిపతి అయింది అనుకోండి, దాని సినీ రంగం కానీ, కళారంగం కానీ, టీవీ రంగం కానీ, మీడియా రంగం కానీ, యూట్యూబ్ కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా రాణించగలరు. అదే కనుక రవి దశమాధిపతి అయినప్పుడు వారు ఆ బిజినెస్లు చేస్తే, ఏ బిజినెస్ చేస్తే బాగా ఉంటుంది. కొంతమంది పొలిటికల్గా ఎదగాలని పాపం 20 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటారు, మినిమం కార్పొరేట్ కూడా కాలేరు. దానికి కారణం వాళ్ళకు తెలియదు. అలానే చేసుకుంటూ పోతారు, అలాగే బానిసగా వండుకుంటూ, అలాగే వైట్ డ్రెస్ వేసుకుంటూ రకరకాల పార్టీలు మారుతుంటారు కానీ కారు. దానికి కారణం ఏమిటంటే వాళ్ళ జాతకంలో దోషాలు. రెండవది, వారు ఎప్పుడు పైకి వస్తారో ఆ ఒడిసి పట్టుకునే టైంకు అది చేసుకుంటే మీరు ఖచ్చితంగా బాగుపడతారు. బిజినెస్ కానీ, జాబ్ కానీ, విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ, రాజకీయ రంగం కానీ, ఇవన్నీ కూడా నా దృష్టిలో వారి జాతకాన్ని బట్టి జీవితం నడుస్తుంది, కానీ ఏదో వారి శ్రమను బట్టి మాత్రం నడవదు. భగవంతుని కృప ఉంటేనే ఏదైనా జరుగుతుందని నమ్మేవాడిని. మీకు ఈ విషయంలో మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంది, విదేశాలకు వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది, జాబ్ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది, బిజినెస్ చేస్తే ఇబ్బందికరంగా ఉందనుకుంటే మీరు ఈ కింది నెంబర్కి సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు సరైన సలహాలు ఇచ్చి మీకు ఖచ్చితంగా అభివృద్ధిలోకి తోడ్పడతాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.